అండ్ ఇది 9.8 ఇంటూ 5.3 ఫీట్, 9.8 ఫీట్ పొడవు అయితే ఉంటుంది అండ్ 5.3 ఫీట్ వెడల్పు అయితే ఉంటుంది. టర్బో డీజిల్ ఇంజిన్ వస్తుంది, 80 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 220 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న విష్ణు క్యారియర్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో చాలామంది అయితే అడుగుతున్నారు టాటా ఇంట్రా V50 గురించి డీటెయిల్డ్ వీడియో అయితే చేయమని. సో అందుకనే ఈరోజు ఇక్కడ మనం టాటా ఇంట్రా V50 గురించి డీటెయిల్డ్ వీడియో అయితే చూద్దాం. అసలు ఏముంది ఈ వెహికల్లో, ఎందుకు ఇంత దీనికి క్రేజ్ ఉంది అనేది అయితే డీటెయిల్డ్గా చెప్తాను. సో ఎవరైతే కమర్షియల్ బిజినెస్ గురించి ఒక మంచి వెహికల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది టాటా నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ బీస్ట్ అనేది చెప్పుకోవచ్చు, ఇంట్రా పికప్ V50. సో వైట్ గ్లాస్ ఏరియా ఉంది, యాజ్ వెల్ as ఇక్కడ వైపర్స్ చూస్తున్నారు కదా, వైపర్స్ విత్ వాషర్స్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ వాషర్స్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక పైప్ అయితే రన్ అయింది, పైప్ అయితే చూస్తున్నారు కదా. అంటే విడిగా ఇక్కడ వాషర్స్ అది కాకుండా దీంతో పాటే వైపర్ ప్లస్ వాషర్ అంతా కలిపే ఉంటుంది యూనిట్ అంతా కూడా. అండ్ పైన అయితే 80 స్పీడ్ లిమిట్ ఉంది అండ్ V50 బ్యాడ్జింగ్ ఉంది. అలాగే ఇక్కడ ఇంట్రా పికప్ బ్యాడ్జింగ్ అయితే ఉంది, మధ్యలో టాటా బ్యాడ్జింగ్ అంతా క్రోమ్ ఎలిమెంట్తో అయితే ఇచ్చారు. డిజైన్ పరంగా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో హాలోజన్ లైట్లు వస్తాయి, ఎల్ఈడి అయితే ఎక్కడ లేదు. పవర్ఫుల్ త్రో అయితే ఉంటుంది. మనకి లైటింగ్ చాలా బాగున్నప్పుడు అది ఎల్ఈడి అయినా ఒకటి, హాలోజన్ అయితే ఒకటి, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని అయితే లేదు. అండ్ ఫ్రంట్ గ్రిల్ ఏరియా కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఇంజిన్ 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ రేడియేటర్ దగ్గరికి ఎయిర్ వెళ్ళడానికి మంచి గ్రిల్ అయితే, అంటే ఎక్కువ ఏరియా అయితే ఉంది ఎయిర్ని ఇంటేక్ చేసుకోవడానికి. అండ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అవి అయితే ఏం లేవు, బట్ యాజ్ అన్ యాక్సరీ మనం కావాలంటే ఫిట్ చేయించుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ టేప్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఇది వచ్చేటప్పటికి నెంబర్ బోర్డ్ స్పేస్. ఇది క్రోమ్ ఎలిమెంట్ దీని మీద చాలా బాగా కనబడుతుంది. క్రోమ్ ఎలిమెంట్ ఇవ్వడం వల్ల డిజైన్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇది కొంచెం హైట్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ టాటా ఇంట్రా అనేది మనకి పొట్టి వెహికల్ అయితే కాదు, అంటే టాటా ఏస్ అవి ఉంటాయి చూసారు, ఆ టైప్ లో కిందకి అయితే ఉండదు, కొంచెం హైట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట, మెయిన్ గా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 193 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి రోడ్స్ లో అయినా సరే దీన్ని ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుటర్ అంతా చూద్దాం, ఆ తర్వాత ఇంటీరియర్ లో ఏముందని అయితే నేను చెప్తాను. రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్ లో అయితే ఉంది, వైడ్ ఏరియా అయితే ఉంటుంది, డోర్ ఓపెనింగ్ ది. అండ్ అలాగే మనకి మిర్రర్ చూసుకున్నా సరే వైడ్ మిర్రర్ అయితే ఉంటుంది, ORVM అనేది. అండ్ దెన్ మెయిన్ గా టైర్స్ చూసుకుంటే దీంట్లో అపోలో నుంచి అయితే ఇచ్చారు 215/75 R15 టైర్స్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. ట్యూబ్లెస్ కాదు, ట్యూబ్ టైర్స్ దీంతో పాటు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ రేడియల్ టైప్ అనమాట, అంటే రేడియల్ ట్యూబ్ టైర్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. అపోలో టైర్స్ వస్తాయి దీంతో పాటు. మెయిన్ గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వైడ్ ఏరియా అయితే ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి 1 ఫీట్ అయితే ఉంటుంది హైట్ అనేది. అండ్ ఇది 9.8 ఇంటూ 5.3 ఫీట్, 9.8 ఫీట్ పొడవు అయితే ఉంటుంది అండ్ 5.3 ఫీట్ వెడల్పు అయితే ఉంటుంది. సో దీంట్లో పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1500 kgs. బట్ నాకు తెలిసి చాలామంది 3 టన్నులు ఈజీగా అయితే తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర టాటా ఇంట్రా V50 ఉంటే కనుక మీరు ఎంత లోడ్ వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కెమెరా అయితే ఏం రాదు కానీ సెన్సార్స్ 1, 2, 3 సెన్సార్స్ అయితే ఉన్నాయి. రేర్లో ఇక్కడ చూస్తే స్పేర్ వీల్ అనేది అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఇక్కడ చూసుకున్నా మనకి రివర్స్ లైట్ కానీ టైల్ ల్యాంప్ మొత్తం ఇదంతా కూడా ఈ టైప్లో ఉంది. ఇలాంటివి ఏంటంటే కార్ టైప్లో మనకి నీట్గా డిజైన్ చేయడం అని కాదు కానీ యూస్ చేసుకోవడానికి అన్ని కంఫర్ట్స్ ఉన్నాయా లేదా అనేది మెయిన్ అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి 1.5 లీటర్ మనకి టర్బో డీజిల్ ఇంజిన్ వస్తుంది, 80 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 220 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకేంటంటే పవర్ ఫిగర్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే స్పీడ్ వెళ్తుంది, బట్ టార్క్ ఫిగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ లోడ్ని అయితే ఈజీగా లాగుతుంది. మనకి ఇలాంటి పికప్ ట్రక్లకి కంపల్సరీగా ఏంటంటే టార్క్ ఫిగర్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ అలాగే ఇది రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెన్షియల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది, ఇక్కడ చూస్తున్నారు కదా లీవ్స్ అనేది. అండ్ అలాగే ఫ్రంట్ చూసుకుంటే మనకి పారాబోలిక్ సస్పెన్షన్ అయితే వచ్చింది, పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది. ఈ డీజిల్ ట్యాంక్ వచ్చేటప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి 35 లీటర్ కెపాసిటీ మనకి డీజిల్ ట్యాంక్ అయితే వస్తుంది, ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో డెఫ్ ట్యాంక్ అయితే లేదు. BS6 phase 2కి అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి డెఫ్ ట్యాంక్ అవసరం లేకుండా పొల్యూషన్ లెవెల్స్ తగ్గించి దీని ఇంజిన్ అయితే తయారు చేయడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంది ఎక్సైడ్ నుంచి. అండ్ ఇది వచ్చేటప్పటికి కూలెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం డోర్స్ లో మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళడం బయటికి దిగడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి డ్రైవర్ ఈజీగా ఇలాగైతే వచ్చేయచ్చు. బట్ ఈ మధ్యలో హ్యాండ్ బ్రేక్ అయితే కొంచెం అడ్డు ఉంది. ఇది కూడా ఏమైనా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేస్తే ఇంకొంచెం అయితే బాగుండేది. ఇప్పుడు లోపలికి మనం డ్రైవర్ సైడ్ ఎక్కి అసలు ఏముంది ఏంటనేది చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దీంట్లో మనకి మాన్యువలే వస్తుంది, పవర్ విండోస్ ఏం రావు.
అండ్ అలాగే డోర్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ దెన్ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ సీట్ అయితే ఈ టైప్లో ఉంది. ఈవెన్ ఈ లెఫ్ట్ సైడ్ కుషన్ వాళ్ళకి కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో కూడా చూస్తున్నారు కదా, ఈ మధ్యలో చిన్న కంపార్ట్మెంట్ టైప్ అయితే ఉంది. ఎప్పుడైనా ఎక్కువ దూరాలు అవి డ్రైవ్ చేసినప్పుడు స్ట్రెయిన్ అవ్వకుండా హ్యాపీగా పడుకోవడానికి అయితే ఇది యూస్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ కింద కాకుండా టోటల్ సీట్ కింద అయితే దీన్ని డిజైన్ చేశారు కాబట్టి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి చూద్దాం అసలు ఏమున్నాయి ఏంటి అనేది. అండ్ ఈ డోర్స్ అనేవి మనం మాన్యువల్గానే లాక్ చేసుకోవాలి. దీంట్లో సెంటర్ లాకింగ్ ఇలాంటివి అయితే ఏం లేవు. జస్ట్ మనం మాన్యువల్గానే లాక్ చేసుకోవాలి, అన్లాక్ చేసుకోవాలి. మనకి ఈవెన్ సిగ్నల్ లైట్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. ప్లేస్మెంట్ అయితే బాగుంది చూడడానికి. అండ్ ఈ హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ సైడ్ నుంచి ఓపెన్ చేసుకునేలాగా ఉంది. ఈ చాపర్ ఏంటో కానీ ఇక్కడెక్కడ తిరుగుతుంది మొత్తం. ఇందాక నుంచి వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడెక్కడ తిరుగుతుంది. ఓకే, డ్రైవర్ సైడ్ మనం సీట్ చూసుకుంటే మనకి వెనక్కి రిక్లైన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకునే టైప్లో అయితే ఉంది. అండ్ ఈ వెనకాల మనకి టూల్ కిట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మొత్తం జాకీ అవన్నీ టూల్ కిట్ అయితే ఇచ్చారు. అండ్ స్టీరింగ్ కానీ అవన్నీ చూద్దాం. అండ్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, జస్ట్ నార్మల్ కీ టైప్లోనే ఉంది. అండ్ ఇదైతే మనం ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఇచ్చారు, యాజ్ వెల్ as పైకి ఎక్కడానికి ఈజీగా ఉండేలాగా ఇక్కడ ఒక ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే హెడ్ లైట్ లెవెలర్ ఇచ్చారు, యాజ్ వెల్ as ఎకో మోడ్ అయితే ఉంది. ఎకో మోడ్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇంకోటి దీని గురించి ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రాడబిలిటీ అనేది 37% అయితే ఉంది. సో ఏదైనా మనకి ఇలాగ పైకి ఎక్కేటప్పుడు 37, 45 అనేది మ్యాక్సిమం, అలా ఉంటే ఇంకా తోపు అని చెప్పుకోవచ్చు. బట్ దీంట్లో 37% అయితే ఉంది గ్రాడబిలిటీ అనేది, అది చాలా మంచి విషయం. అండ్ నార్మల్ రోడ్స్లో మనకి పవర్ అవసరం లేదు, స్ట్రైట్ రోడ్డే ఉంది, అప్పులు డౌన్లు ఇలాంటివి ఏం లేవు అన్నప్పుడు ఎకో మోడ్లో ట్రావెల్ చేస్తే మనకి మైలేజ్ ఇంకొంచెం ఎక్కువ అయితే వస్తుంది. అసలు రీజనరేషన్ మనకి పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి మనకి పొల్యూషన్ ఎక్కువ ఉంటే దీంట్లో అయితే చూపిస్తుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూపించినప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుంటే రీజనరేషన్ అయితే అవుతుంది. దీంట్లో ఉన్న పొల్యూషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా ఫ్యూయల్ ఎకానమీ పెరగడానికి ఈజీగా, అంటే మూవ్మెంట్ అనేది ఇంకొంచెం స్మూత్ ఉండడానికి ఉపయోగపడుతుంది. స్టీరింగ్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, చాలా స్మూత్ అయితే ఉంది. హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవడానికి, యాజ్ వెల్ as సిగ్నల్ లైట్స్ అయితే వేసుకోవడానికి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మధ్యలో ఏసీ ఫిట్టింగ్ కానీ లేదంటే స్పీకర్ రిలేటెడ్ యూఎస్బీ ఇలాంటివి ఏమీ లేవు. బట్ యాజ్ అన్ యాక్సరీ మనం అయితే ఫిట్ చేయించుకోవచ్చు. ఈవెన్ ఏసీ కూడా ఫిట్ చేయించుకోవచ్చు. వెంట్లు అన్నీ రెడీగానే ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, వెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. బట్ దీంట్లో ఈవెన్ బ్లోయర్స్ కూడా రాలేదు, విత్ బ్లోయర్స్ ఇచ్చి ఇంకొంచెం బాగుండేది. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, యాజ్ వెల్ as రివర్స్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇలాగే యూఎస్బీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ IRVM అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ పైన లైట్ అయితే ఇచ్చారు. అండ్ డ్రైవర్ సైడ్ అయితే సన్ స్లైడర్ ఒకటి ఇచ్చారు. అండ్ మెయిన్గా దీంట్లో ఏంటంటే ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ చూసుకుని రివర్స్ వెళ్ళాలన్నా లేదంటే మన లోడ్ చూసుకోవడానికి ఒక గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు. అది ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, ఫిక్స్డ్ అనమాట. ఈ డ్రైవర్ సైడ్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో విండోస్ అనేది మనకి మాన్యువల్గానే ఉన్నాయి, పవర్ విండోస్ అయితే ఏం కాదు. అండ్ దెన్ ఇదంతా టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు, బట్ హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ కూడా మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది, బట్ దీంట్లో స్పీకర్స్ అయితే ఇన్బిల్ట్ రావు అనమాట. అండ్ దెన్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఒకసారి కీ ఆన్ చేద్దాం, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఏముందో కూడా చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూస్తే మనకి ఈ టైప్లో ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి స్పీడోమీటర్ ఉంది. అండ్ దెన్ టెంపరేచర్ అయితే ఉంది, టైం ఉంది. అండ్ టోటల్ కిలోమీటర్స్ ట్రిప్ ఏ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఏమేమి ఉన్నది అయితే చూద్దాం. ట్రిప్ బి చూపిస్తుంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ఓడో టోటల్గా ఇవైతే చూపిస్తున్నాయి. అండ్ హార్న్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది ఓవరాల్గా. అండ్ దెన్ గ్లో బాక్స్ అయితే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. గ్లో బాక్స్ కూడా ఏంటంటే దీంట్లో లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక మనకి ప్లస్ పాయింట్ అనమాట. ఏదైనా మనం డాక్యుమెంట్స్ పెట్టుకోవాలన్నా లేదంటే క్యాష్ క్యారీ చేసేటప్పుడు మెయిన్గా ఏంటంటే ఇవి కమర్షియల్ పర్పస్లో యూజ్ చేస్తారు కాబట్టి క్యాష్ క్యారీ చేయడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటివి. ఈవెన్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు. లోపలికి ఎక్కేటప్పుడు ఈ హ్యాండిల్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఇది కొంచెం హైట్లో ఉంటుంది. సో ఇది గైస్ టాటా నుంచి వచ్చిన ఇంట్రా V50 గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ వీడియో అయితే. అండ్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 9 నుంచి 10 మధ్యలో అయితే ఉంటుంది. విడివిడిగా యాక్సెసరీస్ అయితే నేను చెప్పాను కదా, అవి మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి దీని ప్రైస్ అయితే ఇంకొంచెం
పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి. డీటెయిల్గా ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, లేదంటే ప్రైస్ గురించి మాట్లాడాలనుకున్నా, ఈఎంఐ ఫెసిలిటీ గురించి మాట్లాడాలనుకున్నా సరే మీరు ఈ విష్ణు క్యారియర్స్ని అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మీ సిబిల్ స్కోర్ అదంతా బాగుంటే ఈవెన్ 0 పేమెంట్తో కూడా మీరైతే ఈ వెహికల్ తీసుకెళ్ళచ్చు, 0 డౌన్ పేమెంట్ తోటి. సో ఇది గైస్ ఈ వెహికల్ గురించి టోటల్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.